హైదరాబాద్ సెంట్రల్ బీజేపీ ప్రెసిడెంట్ లంకల్ దీపక్ రెడ్డిపై పార్టీ వర్గాలు మండిపడుతున్నాయి. జూబ్లీహిల్స్ అభ్యర్థి తానే అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో ఆయనపై లోటస్ వర్గాలు ఫైర్ అవుతున్నాయి. అగ్రనేతలే మాట్లాడడానికి జంగుతున్న విషయంలో సొంతంగా ప్రకటనలు చేసుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. పార్టీ అధికారికంగా ప్రకటించకుండా దీపక్ రెడ్డి ఎలా ప్రచారం చేసుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే, రాజేంద్ర, ఏదైతే బీజేపీ పార్టీ ఉందో ఆ పార్టీ జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రతిష్టాత్మక తీసుకొని గెలిచే అభ్యర్థిని ప్రకటించాలనే ఉద్దేశంతో ఇప్పటి వరకు అభ్యర్థి ఎవరైనా ప్రకటించలేదు. ఈ మధ్య ఈ రోజు ఏదైతే ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొన్న లంకా దీపక్ సెంట్రల్ హైదరాబాద్ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఆ లంకా దీపక్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకున్నాడు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ అభ్యర్థిగా ఆయన ప్రకటించుకోవడం, అక్కడ ఉన్న వాళ్ళు ఆయనను స్వాగతిస్తూ చెప్పడంతో ఈ వివాదం అయితే వస్తుంది. బీజేపీ ఏదైతే ప్రతిష్టాత్మక తీసుకొని జూబ్లీహిల్స్ ఎన్నికలు నిర్వహించాలి, గెలిచే లక్ష్యంగా ముందుకు పోతున్న సమయంలో పార్టీ ఇప్పటి వరకు ఎవరిని అభ్యర్థి అయితే ప్రకటించలేదు. అభ్యర్థిని ప్రకటించాలి ఎవరన్నది ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని అడిగినా, రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుని అడిగినప్పటికీ ఎవరు ఇంతవరకు స్పందించలేదు. మంచి అభ్యర్థిని నిలబెడతాము, ఆ అభ్యర్థి గెలిచాలి కాబట్టి గత ఉప ఎన్నికల్లో ఏ విధంగా అయితే మేము విజయం సాధించాము, ఈ ఉప ఎన్నికల్లో కూడా విజయం సాధించాలనే దిశగానే అడుగులేస్తున్నాం. కాబట్టి పార్టీ అభ్యర్థి ఎవరనేది అధిష్టానం చూసుకుంటుంది అనేది ఇప్పటి వరకు చెప్పుకుంటూ వచ్చారు. ఎందుకంటే ఈ పార్లమెంట్ లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి జూబ్లీహిల్స్ అందులోనే వస్తుంది కాబట్టి కిషన్ రెడ్డి పర్మిషన్ లేకుండా, కిషన్ రెడ్డి అనుమతి లేకుండా, కిషన్ రెడ్డి అభిప్రాయం తీసుకోకుండా పార్టీ అభ్యర్థిని ప్రకటించే అవకాశం లేదు. అయితే ఇప్పుడు ఈ మధ్య కాలంలో పార్టీ అభ్యర్థిని ప్రకటించకుండానే దీపక్ రెడ్డి ఏదైతే తాను సోషల్ మీడియాలో తనంతటి తాను సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకోవడం, ఇటు పార్టీ వాళ్ళు మండిపడుతున్నారు. పార్టీ వర్గాల పెద్దలైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే పార్టీ ఏదైతే పార్టీ లైన్ దాటి ఎవరు ఇప్పటి వరకు మాట్లాడలేదు, ఎవరు ఇప్పటి వరకు బీజేపీ చూసుకుంటే ఒక క్రమశిక్షణ పార్టీగా పేరుంది. అలాంటి పార్టీలో ఇప్పటి వరకు అభ్యర్థిని ప్రకటించేందుకు మేము అభ్యర్థి మనం ఎవరు ప్రకటించుకోను, ఎవరు ప్రచారం చేస్తారు. అలాంటిది లంకల దీపక్ ఎవరైతే ఉన్నారో సెంట్రల్ హైదరాబాద్ అధ్యక్షుడు, నేనే అసెంబ్లీ అభ్యర్థిని పార్లమెంట్ నియోజకవర్గం అంటూ ప్రచారం చేసుకోవడం పార్టీలో ఇది మరో వివాదానికి కారణం అవుతుంది. కాబట్టి దీనిపై ఇప్పటికే పార్టీ అధ్యక్షులు కానీ పార్టీ పెద్దలు కానీ మండిపడుతున్నారు. ఇలా ఎలా ప్రకటించుకుంటారు, మేము ప్రకటించడం చేయనప్పుడు రాష్ట్ర కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ఇప్పటి వరకు అభ్యర్థి ఎవరనేది దానిపైన రెస్పాన్స్ కావడం లేదు. థ్యాంక్ యూ ఆర్కే.